ఈరోజు అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళాను, కొన్ని సామాన్లు అయితే తెచ్చాను. మా ఇంట్లో ఏంటంటే ఒకసారి సామాన్లు అయిపోయిన తర్వాత ఇంకో రేపు సామాన్లు అయిపోతాయంటే ఈరోజు కొన్ని సామాన్లు తెచ్చుకుంటాం అనమాట. అలా ఒక సామాన్లు నెలకి సరిపడే సరుకులకి ఎంత ఖర్చు అవుతుందో అయితే తెలీదు. ఇప్పుడు నేను తెచ్చుకున్న ఇలా సామాన్లు అయితే నాకు తెలిసి నెలలో ఒక 5-6 సార్లు అయితే తీసుకొస్తుంటాను. ఇప్పుడు అయితే ఏమేమి తెచ్చానో చూపిస్తాను. ఇదిగోండి, గీ తెచ్చాను, అలాగే ఆధార్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ తెచ్చాను, కస్టర్డ్ పౌడరు, ఇంకొచ్చేసి ఈపీ నూడిల్స్ కూడా తెచ్చాను. అలా అన్నమాట. ఊరికి అలా వెళ్ళినప్పుడు ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏవో కొన్ని సామాన్లు అయితే కొనుక్కొస్తుంటాను. అలాగే ఇదిగో మ్యారీ గోల్డ్ ఒకటి తెచ్చాను. ఇలా ఇలా అందుకని అనమాట. నెలలో ఎంత ఖర్చు అవుతుందనే తెలియదు. ఇది ఒక మినపప్పు వచ్చేసి ఒక 1/2 కేజీ తీసుకొచ్చాను. మామూలుగా అయితే ఒక కేజీన్నర అవుతుంది, కానీ నాకు ఇలా కొంచెం తెచ్చుకోవడం అయితే అలవాటు అనమాట. ఇక కిస్మిస్ ఒక 100 గ్రామ్స్ తెచ్చాను. అలాగే ఈ ఎర్రకంది పప్పు కూడా తీసుకొచ్చాను. ఇది ఫస్ట్ టైం అనమాట కొన్నాను, ఇంతవరకు ఒక్కసారి కూడా వాడలేదు. ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని చిన్న హార్లిక్స్ బాటిల్ అనమాట. పెద్ద హార్లిక్స్ బాటిల్ తెస్తే ఒక 2-3 సార్లు వాడేయడము, గాలి వెళ్ళిపోయి అది గట్టిగా అయిపోవడం అనమాట. అందుకని చిన్నదైతే తీసుకొచ్చాను. అలాగే టాటా సాల్ట్ కూడా తెచ్చాను ఒక ప్యాకెట్. ఇంకేం తెచ్చానంటే ఇంకేం తెచ్చాను, ఇదిగోండి ఇలాచీ ఒక 50 గ్రామ్స్ తీసుకొచ్చి. ఇలాచీ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా ఇదిగోండి జీడిపప్పు కూడా ఒక 100 గ్రామ్స్, అంటే సేమియా లేకపోతే ఏదో చేస్తుంటాం కదా, ఒక 2-3 టైమ్స్ అయితే వస్తుంది. ఇంకేం తెచ్చానబ్బా, ఇదిగోండి పెసరపప్పు ఒక 1/2 కేజీ తీసుకొచ్చాను. ఇవన్నీ 1/2 కేజీలు తెచ్చేవన్నీ కూడా నెలకి ఒక 2 కేజీలు కేజీన్నర అవుతాయి, కానీ నాకు ఒకేసారి కొనడం ఇష్టం ఉండదు. కందిపప్పు అయితే ఒక 1/2 కేజీ తీసుకొచ్చాను. నాకు ఏంటంటే ఈ సరుకులు కొనేటప్పుడు అన్ని కేజీ తీసుకుంటే ఎక్కువ డబ్బులు అయిపోయామో అనిపిస్తుంది, కానీ ఇలా నేను నెలకి ఒక 5 టైమ్స్ ఖచ్చితంగా కొంటాను. బిర్యానీ మసాలా ప్యాకెట్ ఏదో ఇంకా అక్కడ కనిపించింది, అలా తెచ్చేసాను. ఇది మాత్రం మేము రెగ్యులర్గా యూజ్ చేసేది, చాలా అవసరమైంది. మార్నింగే రాగి పిండి అనమాట, ఆల్రెడీ ఉంది, కానీ ముందు జాగ్రత్తగా ఒక ప్యాకెట్ వేసేద్దామని వేసేసాను. సామాన్లు చూస్తే అసలు ఎన్ని లేవు, కానీ బిల్లు మాత్రం దగ్గర 1100 అయితే అయ్యిందనమాట. ఇలా ఇవి కాకుండా మళ్ళీ వీధిలో ఉండే కొట్టు ఉంటుంది కదా, ఆ చిన్న కొట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి ఎగ్స్ లేకపోతే ఏదో ఒకటి కొంటుంటాను అనమాట. కంప్లీట్గా ఒక నెల మొత్తానికి సరిపడే సామాన్లు ఎప్పుడు కొంటాను నాకు కూడా తెలీదు. మీరు కూడా ఇలానే చేస్తారా? మీరు కూడా ఇలా